నీ ముందున్న ఒక పని ఎంత పెద్దదో చూసి మీరు భయపడ్డారా లేదా ఒత్తిడికి లోనయ్యారా? ఈరోజు మనం ఇజ్రాయెల్ చరిత్రలో ఒక కీలకమైన క్షణాన్ని పరిశీలించబోతున్నాం. ఇది నాయకత్వం, వారసత్వం, దేవుని వాగ్దానాలను నెరవేర్చడంలో విశ్వాసం మరియు విధేయత ఎంత ముఖ్యమో మనకు బలమైన పాఠాలను నేర్పుతుంది. మన యొక్క ఈ రోజు మన ప్రధాన సత్యం, దేవుడు ఇచ్చిన వాగ్దానాలను తరతరాలుగా నెరవేర్చడంలో విశ్వాసంగా ఉంటాడు. కానీ ఆయన ఆశీర్వాదాలను పూర్తిగా అనుభవించడంలో మన ప్రతిరోజు చూపే విశ్వాసం, విధేయత కీలక పాత్ర పోషిస్తాయి. మనం సంఖ్యాకాండము 26, 27, 31, 32లోని భాగాలలోకి మరియు ద్వితీయోపదేశకాండము 3 మరియు 29లోని భాగాలలోకి ప్రవేశిస్తున్నాము. ఈ శాస్త్రవాక్యాలు ఇజ్రాయిలు ప్రజలు వాగ్దాన భూమిలోకి ప్రవేశించబోతున్న సందర్భాన్ని, అందులో ఉన్న సవాళ్లు మరియు అవకాశాలను స్పష్టంగా చిత్రీకరిస్తాయి. జనగణనతో ప్రారంభమవుతుంది. సంఖ్యాకాండము 26 ప్రకారం యుద్ధానికి తగిన వయస్సు పురుషులు 6,1730 మంది ఉన్నారు. అది ఒక అద్భుతమైన సంఖ్య. మనం మొత్తం జనాభా 2 మిలియన్లకు మించి ఉందని మాట్లాడుకుంటున్నాం. ఈ విస్తృతమైన ప్రజలను అరణ్యంలో నడిపించడంలో మోషేకు ఎంతటి బాధ్యత ఉందో ఊహించగలరా? ఈ జనగణనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఇశ్రాయేలు ప్రజలను విస్తరించడంలో దేవుడు నమ్మకాన్ని చూపి అబ్రాహాముకు వాగ్దానం నెరవేర్చాడని సూచిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలను వాగ్దాన భూమి పంచుకోవడానికి, రాబోయే యుద్ధాలకు సిద్ధం చేయడానికి ఉపయోగిస్తుంది. కానీ బహుశా ముఖ్యంగా ఇది కాదేష్ బర్నేయ వద్ద దేవునికి తిరుగుబాటు చేసిన తరం ముగిసినదని సూచిస్తుంది. 64, 65 వచనాల్లో ఇలా ఉంది: మోషే మరియు అహరోను యాజకులు ఇశ్రాయేలీయులను సీనాయ్ అరణ్యంలో లెక్కించినప్పుడు వారిలో ఒక్కరైనా ఇప్పుడు మిగిలి లేరు. ఎందుకంటే ప్రభువు ఆ ఇశ్రాయేలీయులకు వారు తప్పకుండా అరణ్యంలోనే చనిపోతారని చెప్పాడు. వారిలో ఎవరూ మిగలలేదు. యెఫున్నె కుమారుడు కాలేబు, నూను కుమారుడు యెహోషువ తప్ప. ఇది అవిధేయతకు వచ్చే పరిణామాలను గుర్తుచేసే ఒక గంభీరమైన హెచ్చరిక. ఒక సంపూర్ణ తరం తమ విశ్వాసాభావం వల్ల మాత్రమే దేవుని ఉత్తమమైన ఆశీర్వాదాలను కోల్పోయింది. ఇది మనల్ని ఆలోచించమని, మన జీవితాల్లో ఎక్కడైనా అవిశ్వాసం మనల్ని దేవుని వాగ్దానాల నుండి వెనక్కి లాగుతోందా అని మనల్ని ప్రశ్నించమని ప్రేరేపిస్తుంది. దేవుని యోజన తీర్పుతో ఆగిపోదు. ఆయన ఎప్పుడూ ముందుకు సాగుతూనే, విమోచన దిశగా పనిచేస్తూనే ఉంటాడు. మోషేకు దేవుడు కొత్త నాయకత్వానికి సిద్ధం కావాలని ఆదేశించినప్పుడు మనం దీన్ని చూస్తాము. సంఖ్యాకాండము 27, 18-20లో దేవుడు ఇలా అంటాడు: నూను కుమారుడైన యెహోషువను తీసుకో, అతనిలో నాయకత్వ ఆత్మ ఉంది. అతనిపై నీ చేయి ఉంచు. అతన్ని ఎలియాజర్ యాజకుని మరియు మొత్తం సమాజం ముందు నిలబెట్టు. వారి సమక్షంలో అతనికి నియామకం చేయు. నీ అధికారంలో కొంత భాగాన్ని అతనికి ఇవ్వు. తద్వారా ఇశ్రాయేలు సమాజం అంతా అతనికి విధేయత చూపుతుంది. ఇప్పుడు ఈ జ్యోతిని దాటడం చాలా కీలకం. ఇశ్రాయేలును ఈజిప్టు నుండి బయటకు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు మోషే వారిని వాగ్దాన భూమిలోకి నడిపించేది కాదు. దాని బదులు సంవత్సరాల పాటు విశ్వాసంతో మరియు సేవతో సిద్ధమైన యెహోషువే ఈ క్షణానికి నాయకత్వం వహించనున్నాడు. ఇక్కడ మెంటారింగ్ మరియు వారసత్వం గురించి ఒక ముఖ్యమైన పాఠం ఉంది. మోషే తన స్థానాన్ని పట్టుకుని ఉండరు, కానీ తదుపరి తరం నాయకత్వాన్ని స్వచ్ఛందంగా శక్తివంతం చేస్తాడు. మన ప్రభావ పరిధిలో మనం కూడా ఇదే చేస్తున్నామా? రూబేను, గాదు, మనస్సే సగం గోత్రాలతో దేవుడు ఎలా న్యాయంగా వ్యవహరించాడో, సముద్రిని ఎలా చూపించాడో చూస్తాము. ఈ గోత్రాలు పశువునకు అనుకూలంగా ఉన్న యోర్దాను తూర్పు భూమిలో స్థిరపడాలని అడిగాయి. వారు యుద్ధం నుండి వెనక్కి తగ్గుతున్నారని భయపడి మోషే మొదట వారిని మందలించాడు. స్థిరపడటానికి ముందు సోదరులు కనానును జయించడానికి వాగ్దానం చేసినప్పుడు మోషే అంగీకరిస్తాడు. ఇది మనకు దేవుని యోజన మన వ్యక్తిగత అవసరాలు, కోరికలను కూడా అనుమతించగలదని చూపిస్తుంది. అవి ఆయన మొత్తం యోజనకు విరుద్ధంగా లేకపోతే. ఇది దేవుని ప్రజల సమూహంలో ఐక్యత మరియు వైవిధ్యానికి అందమైన దృశ్యాన్ని చూపిస్తుంది. సంఖ్యాకాండము 31లో ఇశ్రాయేలు మిద్యానీయులపై ప్రతీకారం తీర్చుకునే సమయంలో యుద్ధ సిద్ధతను చూస్తాము.
ఈ అధ్యాయం దాని హింస మరియు అపహరణపై కఠినమైన నియమాలతో మనకు చదవడానికి కష్టం కావచ్చు. కానీ ఇది దేవుడు పాపాన్ని ఎంత తీవ్రంగా చూస్తాడో, మన జీవితాల్లో భ్రష్టపరిచే ప్రభావాలను తొలగించడంలో ఎంత ప్రాముఖ్యత ఉన్నదో మనకు గుర్తు చేస్తుంది. అంతా చూసిన తర్వాత మనం ఏమి నేర్చుకోవచ్చు? మొదటిగా మన రోజువారీ నిర్ణయాలు చాలా ముఖ్యం. మునుపటి తరం వారు వారి అవిశ్వాసం వల్ల వాగ్దాన భూమిని కోల్పోయారు. మనము నిజంగా దేవుని ఉత్తమమైన దీవెనలను పొందేలా జీవిస్తున్నామా? రెండవది, నాయకత్వ వారసత్వం అత్యంత కీలకం. మోషే యెహోషువను శిక్షణ ఇచ్చి తదుపరి తరం నాయకత్వానికి సిద్ధం చేశాడు. ఎవరికి మార్గదర్శకత్వం వహిస్తున్నాము? మనకు ఎవరు వహిస్తున్నారు? మూడవది, దేవుని యోజన ఈ ఒక్క వ్యక్తి కంటే పెద్దది. మోషే ఎంత గొప్పవాడైనా వాగ్దాన భూమిలోకి ప్రవేశించలేదు, కానీ దేవుని యోజన కొనసాగింది. మన పాత్రను విశ్వాసపూర్వకంగా పోషిస్తూ పెద్ద దృశ్యానికి దేవునిపై నమ్మకం ఉంచాలి. నా స్వంత సేవలో తదుపరి తరంపై పెట్టుబడిలో శక్తిని నేను చూశాను. కొన్ని సంవత్సరాల క్రితం నేను నిర్వహించిన వివిధ దేశాల సువార్త కార్యక్రమాల్లో యువ నాయకులతో సమావేశాలు. ప్రాంతీయ నాయకులను, సువార్తపై ఆసక్తి ఉన్న 12 మంది యువ నాయకులను కూడగట్టమని అడిగాను. తరువాత వారితో కొన్ని రోజులు గడిపాను. దేవునితో నడిచే విధానం, క్రీస్తును ఇతరులతో పంచుకునే విధానం నేర్తాను. ఆ సమావేశాల ఫలితంగా వచ్చిన ఫలితం అసాధారణంగా అద్భుతంగా ఉంది. ఆ యువ నాయకులలో చాలా మంది దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో గొప్ప ప్రభావాన్ని చూపారు. వారు నేను చేరుకోలేని ప్రజలను చేరుకున్నారు. కాబట్టి నేను మీకు సవాల్ విసురుతున్నాను, దేవుని పనిని చేయడానికి మీరు వదిలిపెట్టి ఇతర నాయకులను ఎదిగించాల్సిన చోటలు ఉన్నాయా? దేవుని ప్రణాళికలోని పెద్ద దృశ్యానికి మీరు ఎలా సహకరించగలరు? గమనించండి, ఇశ్రాయేలు ప్రజలకు విశ్వాసంగా ఉన్న దేవుడు ఈ రోజు మీకు విశ్వాసంగా ఉన్నాడు. ఆయనను నమ్మండి, ఆజ్ఞకు లోబడి ముందడుగు వేయండి. ఆయన విమోచన కార్యంలో భాగస్వాములు అవ్వండి.